రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెమికాన్ సిరప్ అండ్ క్యాప్సూల్స్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, అసలు ఈ మెమికాన్ సిరప్ అండ్ క్యాప్సూల్స్ టేస్ట్ ఎలా ఉంటుంది, స్మెల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నేను చేసిన వీడియోస్లో కల్లా ఎక్కువ వీడియోస్కి కామెంట్స్ ఏమైనా వచ్చాయంటే మెమికాన్ సిరప్ అండ్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల పాలు ఉత్పత్తి అనేది బాగా పెరిగింది, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అని కామెంట్ చేశారు. సో అందుకే నేను ఒకసారి ఎలా ఉంటుందో ఆర్డర్ చేసి తెప్పించాను. ఒకసారి కామెంట్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు, నా ఛానల్ కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ మెమికాన్ సిరప్ అండ్ క్యాప్సూల్స్లో వాడే ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాలు ఏవైతే వాడతారో అవి వచ్చేసి న్యాచురల్ అంటే ప్రకృతి సిద్ధంగా తయారు చేసినవి అని అయితే నేను సెర్చ్లో చూశాను. సో ఈ వీడియోలో మనం మెమికాన్ సిరప్ అండ్ క్యాప్సూల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. నేను ఈ మెమికాన్ సిరప్ అండ్ క్యాప్సూల్స్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. కాస్ట్ 500 రూపీస్ అయితే పడింది. సో వీడియో అయితే రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే పోస్ట్ చేయడానికి. యాక్చువల్లీ నేను వీడియోస్ చేసిన అన్ని వీడియోస్లో కల్లా ఎక్కువ వీడియోస్కి కామెంట్స్ ఏమొచ్చాయంటే మెమికాన్ సిరప్ అండ్ క్యాప్సూల్స్ వల్ల బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది అని అయితే కామెంట్స్ వచ్చాయి. సో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్, అన్ని లాక్టేటింగ్ పౌడర్స్ లైక్ గ్రాన్యూల్స్, నెక్స్ట్ లాక్టేర్ ట్యాబ్లెట్స్, అలాగే లాక్టేర్ పౌడర్ గ్రాన్యూల్స్ ఫామ్లో ఉంటుంది అది కూడా. నెక్స్ట్ ఇలా డిఫరెంట్ ఫామ్స్లో అయితే ఉంటాయి. శాతవారి చూర్ణము ఇలా ఉంటాయి. సో వీటి అన్నిట్లకల్లా బెస్ట్ వచ్చేసి ఈ మెమికాన్ సిరప్ అండ్ క్యాప్సూల్స్. ఎలా ఉంటుందో ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. అండ్ క్యాప్సూల్స్ మీకు చూపిద్దామని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. సో అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. యాక్చువల్లీ ఈ మెమికాన్ సిరప్ అండ్ క్యాప్సూల్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవని సెర్చ్లో చూశాను. సో అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు అని ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాస్ట్ ఎంఆర్పి 300 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ అలాగే సిరప్ కూడా చూసేద్దాం. ఇది సిరప్ ముసాలి, నెక్స్ట్ శాతవారి, అలాగే క్రైపస్ రొటాండస్, ఇవి నేమ్స్, ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్. యాక్చువల్లీ దీంట్లో వాడే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి సైంటిఫిక్ నేమ్స్ కదా, వీటి తెలుగు నేమ్స్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఈ మెమికాన్ క్యాప్సూల్స్ అనేది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఈ తెలుగు పేర్లు ఏంటంటే నెక్స్ట్ జీలకర్ర, అలాగే మెంతులు, నెక్స్ట్ శాతవారి ప్లాంట్ అనేది ఉంటుంది, శాతవారి మొక్క ఉంటుంది, ఆ మొక్క వేర్లు అనేది ఈ మెమికాన్ క్యాప్సూల్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ సేమ్ సిరప్లో కూడా యూజ్ చేస్తారు. అంటే న్యాచురల్గా అంటే ప్రకృతి సిద్ధంగా ఈ క్యాప్సూల్స్ అనేవి తయారు చేస్తారు. టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. నేను నమ్మను. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ లేదని చెప్పాను, సరిగ్గా చూడలేదు. 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 2024లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. 3 years వరకు ఉంటుంది, 2027 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ చేసి చూసేద్దాం. సో పైన అల్యూమినియం ఫాయిల్ అయితే కవర్ చేసి ఇచ్చారు. స్మెల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. ఒకసారి స్మెల్ చూద్దాం ఫస్ట్, తర్వాత టేస్ట్ చూద్దాం. స్మెల్ ఎలా ఉందంటే లైక్ మామిడి పండు ఎలా స్మెల్ వస్తుందో పండు మాగినప్పుడు సేమ్ అలాగే స్మెల్ అయితే ఉంది. టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్లీ ఈ బాటిల్ మీద డోస్ అయితే ఏం ఇవ్వలేదు.
టేస్ట్ అయితే లైక్ మామిడి పండు ఎలా ఉంటుందో అలాగే ఉంది, డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ స్వీట్గా అయితే ఏం లేదు, ఎక్కువ తీపి లేదు. చాక్లెట్స్ అయితే సిరప్ టేస్ట్ ఎలా ఉంటుందో ఎలా ఉందని నాకైతే ఏం నచ్చలేదు. సో వామిటింగ్ వచ్చే ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ మెమికాన్ సిరప్ అండ్ క్యాప్సూల్స్ వచ్చేసి ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. నెక్స్ట్ మీలో ఎవరైనా ఈ ప్రోడక్ట్ని వాడి ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ ఫర్ మీ యాప్ నుంచి కాల్ చేయండి, ఐడి నేను పిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఈ వీడియో అందరికీ లాక్టేటింగ్ మదర్స్ అంటే బాలింతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.